నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళాడట. వీరోచికంగా యుద్ధం చేశాడు. వందల మందిని చంపాడు, శత్రువుల్ని. చంపిన తర్వాత యుద్ధం అయిపోయింది, యుద్ధం గెలిచాడు, రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యుద్ధంలో మరి తను వీరోచితంగా పోరాడినందుకు అతనికి ఒక మంచి పదవి అతనికి ఇవ్వాల్సి ఉంది రాజుగారు. రాజుగారు వెంటనే పలానా వాడు బాగా ఫైట్ చేశాడు కదా, కమాన్ అతను తీసుకురండి, అతనికి పలానా సైన్యాధ్యక్ష పదవి ఇద్దాం అనగానే అక్కడ కొంతమంది ఖాళీ కూర్చొని పౌరమోగులు ఉంటారు కదా, వీడికి సైన్యాధ్యక్షుడేటి, ఆడికన్నా నేను తెలివైనోడిని, ఆడికన్నా నా కండలు ఎక్కువ ఉన్నాయి, వీడి ఎల్ల కత్తి తిప్పడానికి, వీడి ఇంట్లోకి వచ్చి జీడిపప్పులు తింటూ ఉంటాడు, ఆడికి ఎలాగ దొరుకుతుందని. అంటే రాజుగారు మీకు విషయం తెలుసా, ఇదిగో పలానా వాడిని ముక్కలుగా నరికేసాడు, వెళ్ళి చూడండి, ఎంత దారుణంగా ఒక మనిషిని చంపినోడికి మీరు పదవి ఎలా ఇస్తారు అని వాదించడం మొదలెట్టారట. ఎందుకే చంపింది ఎవరిని? శత్రువుని. ఆ శత్రువు మనల్ని చంపేయడానికి వస్తూ ఉంటే చంపుంటాడు, మరి ఆ టైంలో నరకపోతే పూజ చేస్తాడా? సైనికుడి పని ఏంటి? శత్రువుని వేసేయడమే కదా. దాన్ని కూడా వక్రీకరించి ఆయనకి ఏదైనా ఇప్పుడు సైన్యోద్యోగుడు అయిపోతున్న పదవి వచ్చేస్తుందేమో అని వీళ్ళ పడుతున్న తాపత్రయం ఎలాగైతే ఉందో ఈ రోజున నా విషయంలో కూడా సొసైటీలో కొద్దిమంది వాళ్ళు చేసే పనులు కూడా అలాగ ఉన్నాయండి. నాకు నిజమే, నాకు రాజకీయాలు తెలియవు, నాకు రాజకీయాలు కొత్తే. ఇప్పుడు పోరాటం అనుకోండి, అడుగో నా శత్రు అక్కడ ఉన్నాడని పోరాడేవాళ్ళు, అని అరెస్ట్ చేయండి, అని ఇమీడియట్గా లోపలేయండి, అడిగి కేసు పెట్టండి అని ధర్నాలు రాస్తారు వాళ్ళు, అలా చేసేవాళ్ళు. రాజకీయం అలా లేదు. మన పక్కనే ఉంటాడు, అన్న నువ్వే, నీకన్నా అరుడెవడో, నువ్వే చేయాలి ఇది అని చెప్పడం, పక్కకి వెళ్ళి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి, అబ్బాయి రాజేష్కి ఆ ఏరియాలో ఉన్న కాపులు ఓటేరండి, ఆ ఏరియాలో ఉన్న ఓసీలు ఓటేరండి, అలాంటికి ఎలా సీట్ ఇచ్చారండి అన్నారు. నేను ఎదుటి నా దగ్గర బాగానే మాట్లాడాడు కదంటే, లేదు మా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడారని వాళ్ళు చెప్ప. ఇలాంటివి విన్నప్పుడు మన అమ్మాయి రాజకీయం నిజమేనండి, రాజకీయం తెలియదు నాకు, ఇలాంటి దొంగ నాటకాలు ఆడటం అస్సలు తెలీదు. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, నేను చక్కగా నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఎక్కడన్నా అన్యాయం జరిగితే పోరాడడం, జగన్మోహన్ రెడ్డి ఏదైనా అబద్ధాలు చెప్పాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే దాని వాస్తవాల ప్రజలకి చైతన్యం కల్పించడం, ఇక్కడే కూర్చుని మొత్తం రాష్ట్రంలో జరిగే ప్రతి అంశం మీద ప్రజలకి అవగాహన కల్పించడం. ఎందుకంటే ఇదే పని చేయడానికి జగన్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఐపాక్ టీం అంటే 100 కోట్లు, వాళ్ళు చేసే పని ఇదే, బుర్ర జల్లేటు. నేను రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ కూర్చుని ఆ ప్రతి దానికి విడదీసి విపులంగా జనాలందరికీ చైతన్యం కల్పించేవాడిని. అలాంటి ఎన్నో పెద్ద పెద్ద కుట్రలను కూడా మేము అడ్డుకున్నాం సమర్థవంతంగా, ఆ పని చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు, రాజేష్ గారు మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం ఈ కుర్రోడిని, సరే బాగా ఫైట్ చేస్తాడు, బాగా ధైర్యంగా నిలబడతాడు, ఎదుటోడు ఎంతటోడైనా కానీ అన్యాయం జరిగితే అడ్డుకుంటాడు, ఇలాంటి కుర్రోడు చట్టసభల్లో ఉండాలని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇంకా మొదలైందని మ్యూజిక్. నేను వీడియో పెడదాం, ఒకవేళ పలానా ఇక గీతాంజలి విషయంలో అన్యాయం జరిగింది, అది మా పార్టీ మీద వేసేస్తున్నారని ఇలా వీడియో పెడుతుంటా, రాజు నువ్వేంటి ఇక్కడ వీడియోలు మాట్లాడుతూ కూర్చున్నావు, నువ్వు అర్జెంటుగా అక్కడికి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఇచ్చేయండి, చెయ్యాలని నాకు ఉంది. అయితే ఆయన అనౌన్స్ చేసినండి ఏం జరిగింది, 7 సంవత్సరాల క్రితం వీడియోలు మా వైసీపీ సోదరులు చాలా క్లియర్గా అందంగా వాటిని ఎడిట్ చేసి మొత్తం వైరల్ చేశారు. వైరల్ చేసి పార్టీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు, అబ్బాయి రాజేష్ చాలా వివాదాస్పదుడండి, అంత వివాదాల్లో ఉన్నోడు మీరు ఎలా సీట్ ఇస్తారు, అలా సీట్ ఇస్తే మీ పార్టీని కూడా మేము వివాదాల్లో లాగుతాం, మీ పార్టీని కూడా హిందూ వ్యతిరేకి అగ్రవర్ణ వ్యతిరేకాన్ని క్రియేట్ చేస్తాం అని పార్టీ మీదకే థ్రెట్. పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఓకే అక్కడ ఏ సమస్యలు ఉన్నట్టున్నాయి, సరే ఆ సమస్యలన్నీ చల్లారేదాకా రాజేష్ నువ్వు వెయిట్ చేయి, మా ఆర్డర్స్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నువ్వు నియోజకవర్గాలకు వెళ్ళక నువ్వు వెయిట్ చేయి, మేము అక్కడ చేయాల్సిన అసెస్మెంట్ మేము చేస్తున్నాం, అక్కడ ఎవరెవరితో మాట్లాడి మేము చూస్తున్నాం అని పార్టీ నాకు చెప్పింది. చెప్తే మీరు చెప్పేదేంటి, ఇక మా వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉచిత స్థలాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు, కాబట్టి వాళ్ళు అర్జెంటుగా నియోజకవర్గానికి వెళ్ళిపోమంటారు, నేను అర్జెంటుగా పంచాయత్ కట్టుకుని ఇప్పుడు వెళ్ళిపోనా, అలా వెళ్ళిపోతే పార్టీ క్రమశిక్షణలో ఉన్నట్టా నేను, అది అక్కడి నుంచి ఆదేశాలు రావాలండి, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ బయట చెప్పలేము. అయితే రాజేష్కి సీట్ ఇచ్చారన్నప్పుడు కొన్ని లక్షల మంది ఆనందించారు, రాజేష్కి సీటు పోతుందేమో అన్నప్పుడు కొన్ని 100 మంది మొగ్గలేసేస్తున్నారు, రికార్డింగ్ డ్యాన్స్. చూద్దాం, అప్పుడే కంగారు ఎందుకు, ఇంకా 2 నెలల టైం ఉంది, 2 నెలల టైంలో ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరావచ్చు, కాబట్టి ఎవరో ఎక్కువగా ఆనందపడిపోకండి. అయితే వీడియో పెడితే ఆడికి వెళ్ళండి, లేదు వీడియో పెట్టకుండా కొన్ని సైలెంట్గా ఉంటే రాయి సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ నియోజకవర్గానికి వెళ్ళడానికి ఇంకా ఆదేశాలు రావాలి, అలాగని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు బయట మాట్లాడదామంటే తప్ప ఇంకా వీడియోలు పెడుతూ కూర్చున్నాడు ఇది అంటున్నారు. మరి ఏం చేయాలి ఇలాంటప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి. అదే చిన్నపిల్లోడిని కొత్త స్కూల్లో జాయిన్ చేసేస్తే అక్కడ ఉన్న అన్నీ కొత్తగా చూసి ఆశ్చర్యపోతుంటాడు చూడండి, టీచర్ గారు వస్తే కొత్తగా చూసి భయపడతాడు,
కొత్త స్టూడెంట్స్ని చూస్తే, పక్క క్లాస్ వాళ్ళని చూస్తే వాళ్ళు రకరకాలుగా ఉంది నా పరిస్థితి. కాబట్టి నా పరిస్థితి అర్థం చేసుకోండి. నేను జాగా కొత్త, ఫీల్డ్కి కాదు.